పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు విద్యార్థులకు స్వాగతం. ఇప్పుడు ఇంతకుముందు 2 క్లాసులు మనం ఏమన్నామండి, కథ ఎన్ని రకాలుగా రాసుకుంటున్నారు, వాటి జానర్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ కథ రాసుకుని వెళ్ళిన తర్వాత మీలో కొంతమంది ఇవాళ ఏమైందంటేనండి, ఒకప్పుడు రైటర్ వేరు, డైరెక్టర్ వేరు. కానీ వాళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రైటరే డైరెక్టర్ అవుతున్నాడు, డైరెక్టరే రైటర్ అయిపోతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి రేపు మీరు ఈ పాఠాలు విని కథతో పాటు నేనే డైరెక్ట్ చేసుకోవాలి అంటే మీకు కొన్ని డైరెక్టోరియల్ టిప్స్ అంటామండి దీన్ని. అంటే డైరెక్టర్ యొక్క, ఎందుకంటే మేము తెలుగు విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ కోర్స్ పెడతామండి. అంటే ఆ తరగతులు నిర్వహిస్తాం, శిక్షణా తరగతులు. అక్కడ చెప్పేప్పుడు ఈ కొన్ని ఫండమెంటల్స్, అంటే నువ్వు ఒక డైరెక్టర్, హౌ టు డైరెక్ట్ ఏ ఫిలిం, నువ్వు డైరెక్టర్ అవ్వాలి అంటే ఈ కొన్ని కనీసం నీకు వచ్చి ఉండాలి. కథని జడ్జి చేసే పరిజ్ఞానం నెంబర్ 1 అండి. ఈ కథ ఆడుతుందా లేదా నీకు తెలియదు, కానీ ఒక డైరెక్టర్గా ఇది ఆడుతుందని నువ్వు విశ్వసిస్తే వాటిలో బెస్ట్ మార్కు నేను మా బి గోపాల్కి ఇస్తాను. అతను ఇలా అన్నాడు అంటే ఆ సినిమా ఫ్లాప్ అవ్వలేదండి. అతను ఇలా అని మనం ఒప్పించిన సినిమాలు ఫ్లాప్ అయినాయి. మేము రామానాయుడు గారు ఎవరో అలాంటివి ఒప్పించింది. అలాగే ప్రొడ్యూసర్స్లో మళ్ళీ త్రివిక్రమరావు, రామానాయుడు గారు, వాళ్ళు ఓకే అని ఫస్ట్ వినగానే ఓకే అన్న కథ ఇప్పుడు దెబ్బతినలేదు. అందుకని మీకేంటంటే జడ్జిమెంట్ ఆఫ్ ఏ స్టోరీ. ఈ కథ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, నువ్వు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ చూసి దీనిలో వాళ్ళకి పనికొచ్చే ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా లేదా, నేను ఇది రేపొద్దున తెర మీదకి ఎక్కిస్తే ఆ ప్రేక్షకుల యొక్క ఆదరణ నాకు లభిస్తుందా లేదనేది ఫస్ట్ అది తెలవాలి. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ది ఫిలిం. దీనిలో బెస్ట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. అస్సలు మీరు చూడండి, ఆయన సినిమాలో ఎక్కడైనా విసుగు పుట్టిందని అనుకోలేరు మీరు. ఆ వచ్చితే తీసేస్తాడు, అసలు తనే కాగితం మీదే తీసేసలు పారేసేస్తాడండి. దాన్ని ఆ లెంగ్త్ ఆఫ్ ఏ ఫిలిం చాలా మంచిదండి. అయితే ఒక్కోసారి 3 గంటల సినిమాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, అన్నీ 3 గంటలు అయితే చూడరండి. మహానటి దగ్గర 2 గంటల 50 నిమిషాల పైన ఉంది, అర్జున్ రెడ్డి ఉంది, ఇలా ఈ సినిమాలు రంగస్థలం ఉంది, ఇవన్నీ చూస్తున్నారు కదండి అని. అవి వెరీ రేర్ ఫినామినా. సామాన్యంగా 2 గంటల 10 నిమిషాలు అంటే 13,000 అడుగులు కనుకుంటే 2 గంటల 10 నిమిషాల్లో సినిమా పూర్తవుతుంది. ఈ లెంగ్త్ని కంట్రోల్ చేసుకోగలిగేటువంటి శక్తి డైరెక్టర్గా ఉండాలండి. అంటే స్టోరీ నాలెడ్జ్ ఉండాలి, లెంగ్త్ ఉండాలి. అలాగే ఎక్కడ డైలాగ్ ఉండాలి, ఎక్కడ డైలాగ్ అక్కర్లేదు అనేది డిసైడ్ చేయాల్సింది కూడా డైరెక్టర్ అండి. ఇక్కడ కొంచెం మా గోపాలకి ప్రేమ ఎక్కువ. నేను చెప్తానంటే నువ్వు ఎక్కువ రాస్తున్నావా అని ఒకసారి చెప్పాను మీకు. పల్నాడు బ్రహ్మనాయుడు, నేను అమెరికా రాగానే గురుగారు 2 సినిమాలు సరిపడ డైలాగులు రాశారు సార్ ఒక సినిమాలో అని. అంత ప్రేమిస్తాడు డైలాగ్ని. ఇప్పటికి చెప్పినా నవ్వుతాడట, కానీ అతనికి అంత ప్రేమ డైలాగ్ అంటే. బట్ మోర్ డైలాగ్ ఉండకూడదండి. తక్కువ డైలాగ్ తీసేటువంటి బెస్ట్ డైరెక్టర్ ఎవరు? కె. విశ్వనాథ్ గారు. సో కె. విశ్వనాథ్ గారు ఎక్కువ ఆ ఎక్స్ప్రెషన్తో సినిమా నడుపుతా, అంటే సినిమా అంటే దృశ్య కావ్యం కాబట్టి దాన్ని అలా తీసుకెళ్ళాలి కాబట్టి అనవసరమైనటువంటి డైలాగుని రానివాడు కె. విశ్వనాథ్ గారు. అలా అండి. నెక్స్ట్ ఏంటంటే అట్మాస్ఫియర్ ఆఫ్ ఏ ఫిలిం, అంటే వాతావరణం. ఆ వాతావరణం క్రియేట్ చేసుకునే ఆలోచన, ఈ సీన్ నేను ఎక్కడ తీయాలి, వెళ్ళి గోల్కొండ దగ్గర తీయాలా, లేకపోతే సముద్ర ఒడ్డున తీయాలా, ఇక్కడ తీయాలా. ఇందులో బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే బాపు గారు. బాపు గారు పెట్టే ఫ్రేములు చూస్తే మీకు ఆర్టిస్టులు ఎంత అందంగా కనబడతారో ఆ పక్కన ఉన్న వాతావరణం కూడా, సహజ వాతావరణం కూడా అంత అందంగా మీకు చూపిస్తాడండి బాపు గారు. ఈ నాలెడ్జ్ కూడా డైరెక్టర్కి ఉండి తీరాలండి. ఆ తర్వాతకు వచ్చేసరికి మీకు లెన్స్. ఎందుకని మీకు డైలాగ్ చదివి వినిపించడానికి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళొచ్చు,
షార్ట్ చెప్పడానికి ఎవరైనా వెళ్ళొచ్చని, కానీ షార్టు తీసేది నువ్వే, ఓకే చెప్పేది నువ్వే. కాబట్టి నీ జడ్జిమెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది నీకు కావాలండి. ఆయన కరెక్ట్గా నటించాడా లేదా మనం చూస్తూ ఉంటే, మొన్న మీకు ఖైదీ నెంబర్ 150లో వెయిటింగ్ అనే షాటు వినాయకుది కానీ, కొట్టాల శివ షాట్లు కానీ, ఇవన్నీ కూడా మీకు గొప్పగా ఆ షార్ట్స్తో మిమ్మల్ని రాఘవేంద్రరావు మాస్టర్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఎవ్రీ యంగ్ డైరెక్టర్ ఈజ్ ఏ మాస్టర్ ఇన్ షార్ట్ టేకింగ్ అండి. ఇవాళ ఒకళ్ళ పేరు చెప్పలేమండి, ప్రతి వాళ్ళు వాళ్ళ బాడీలో అద్భుతమైన షాట్లని పెడుతున్నారు సార్. మరీ మొన్న భరత అనే నెలలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నప్పుడు అతను క్లోజ్. దీనికి ఇంకొక భావం చెప్తున్నానండి నేను, అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక నటనని రాబట్టడం అనేటువంటి ఒక పాయింట్ నుంచి అండి. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు లేదు, నేను ఎక్కువ సెటిల్కి వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడు నేనేం చేయాలి డైరెక్టర్ గారు అని అడుగుతాడండి ఆర్టిస్ట్. కొంచెం నవ్వండి అనగానే ఇలా అంటాడు, చాలదు ఇంకొంచెం నవ్వండి ఈ అంటాడు. ఒక్కో డైరెక్టర్ వెళ్ళి ఏం చేస్తాడంటే ఇలా నవ్వండి అని నవ్వి చూపిస్తాడు. రాజమౌళి గారు, రాఘవేంద్రరావు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారండి. నాకు దీనిలో నటనను రాబట్టడంలో ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ రాజమౌళి గారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, నెంబర్ 1 టిక్. అందరూ మంచివాళ్ళే, బట్ నెంబర్ 1గా ప్లేస్ ఇవ్వాలంటే మాత్రం ఆ ఛాన్స్ మాత్రం రాజమౌళి గారిదే. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే రమ్యకృష్ణ గారి చేత అసలు ఆయన బాహుబలిలో చేయించిన నటన నభూతో నా భవిష్యత్ అండి. అలా ఒక్కొక్క పాత్రతో ప్రతి పాత్ర గొప్పగా నటిస్తారు మీకు. కాబట్టి ఆ నటన రాబట్టడంలో డైరెక్టర్స్ అందరూ బాధ మొన్న చెప్పాను మీకు, రంగస్థలంలో సుకుమార్ కూడా చాలా అద్భుతంగా రాబట్టాడండి. బట్ ఎవరు నెంబర్ 1 స్థానంలో ఉంటారు నా దృష్టిలో అంటే రాజమౌళి గారు నటన రాబట్టడం. కాబట్టి నటన రాబట్టడం అనేది కూడా తెలవాలి. ఈ లెన్స్ అని ఇందాక మధ్యలో వదిలేసి, ఈ లెన్స్ అనేది ఏంటంటేనండి, ఈ లెన్స్ ఎంత లెన్స్ పెడితే ఈ షాట్కి ఏ లెన్స్ పెట్టాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మళ్ళీ కోదండరామరెడ్డి గారు నెంబర్ 1 అండి దీంట్లో. మనం చెప్పక్కర్లా, అలా వెళ్ళి పెడేస్తాడు అక్కడికి వెళ్ళి, అది ఏం చేస్తున్నాడో బాబు ఈయన అని. సెకండ్ ప్లేస్లో బి గోపాల్ వస్తాడండి అక్కడ. మళ్ళీ ఆ లెన్స్ దానికి కావాలి అంటే లెన్స్ నాలెడ్జ్ కూడా డైరెక్టర్కి తెలిసి ఉండాలి. ఇది మీరు తెలుసుకోండి. ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఇలా ఒక అద్భుతమైనటువంటి డ్రామాని తీసేప్పుడు అండి, ఒక నీకు ఈ షాట్ అప్పుడు డైలాగ్ ఇతను చెప్తా అంటే ఇంకోళ్ళ ఎక్స్ప్రెషన్ కావాల్సి వస్తూ ఉంటుందండి. అలా ఏ షాటు ఎవరి మీద ఏ డైలాగ్ వెళ్ళి పోస్ట్ అవ్వాలి అనేది కూడా డైరెక్టర్కి తెలవాలి. అలా తెలిసిన వాళ్ళలో గొప్పవాడు దాసనారాయణరావు. అంటే నేను మాట్లాడుతూ ఉంటాను, నా మొహం కనపడదు నీకు, దాని రియాక్షన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ఫేస్ చూపిస్తూ ఉంటాడు. సో అలా దాసనారాయణరావు ఇది కూడా డైరెక్టర్ నేర్చుకోవాల్సినటువంటి ఒక పాయింట్. ఎలా తీయాలి అంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా మీదే షాట్ ఉండకూడదు, నేను మాట్లాడుతా అంటే ఈ షాట్ భాగం కోళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. ఎలా వెళుతుంది అనేది కూడా గుర్తుంచుకోండి. నేను చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రజాస్వామ్యం తీసేప్పుడు మా కెమెరామెన్ 35 వేసుకో అన్నా. నేను వద్దన్న 50 సరిపోతుంది అన్న. సర్లే అన్న. అలా వేసుకుని వెళ్ళి 50 వేయాలి, అలా ట్రాలీ మీద ముందుకు వెళ్ళిపోయి అన్న 35 వేసి రీషూట్ చేద్దాం అన్నాడు. ఆడు కనపడలేదు కదా లెఫ్ట్ సైడ్ అంటే అలా చూశాడు ఆయనకి. ఎలా చూసావంటే కంటితో. అంటే నువ్వు లెన్స్తో కెమెరా చూస్తే కంటితో డైరెక్టర్ చూడాలి ఆ షాట్ ఎంత ఫ్రేమ్ ఉందో. కాదు ఇప్పుడు అక్కడికి వచ్చేసి మూవీలో లాగా అక్కడ పెట్టేసి అందరికి చూపించేస్తున్నారండి. అందుకని ప్రజలకు తేలిక అయిపోయింది. కానీ ఆ రోజుల్లో డైరెక్టర్ ఓకే అంటే ఆ షాట్ ఎలా ఉందో ఎడిటింగ్ రూమ్ దాకా తెలిసేది కాదండి. ఇప్పుడు మీకు ఎమ్మటే వచ్చి కూర్చొని చూసుకుంటారు. మీరు టీవీలో కూడా రోలింగ్ టైటిల్స్లో చూస్తున్నారు, వాళ్ళు చెక్ చేసుకోవటాలు, ఆ షాట్లన్నీ కూడా చూస్తున్నారండి వాళ్ళు. బట్ డైరెక్టర్ యొక్క కన్ను ఏమవ్వాలండి, లెన్స్ అవ్వాలి. ఆ ఎదురుగా ఉన్న షాట్ ఎలా ఉందో ఇతను కన్ను ప్రింట్ చేసుకోవాలి, కెమెరా ప్రింట్ చేసినట్టుగా. ఇది కంపల్సరీగా డైరెక్టర్ నేర్చుకుని తీరాలండి లెన్స్ తోటి. అలాగే ఇది ఎన్ని షాట్లు తీయాలి, సూర్యోదయం లాంగ్లో, సూర్యోదయం మిడ్లో, సూర్యోదయం క్లోజ్లో. ఎందుకంటే తిడతారు, ఓడి జాలే బాబు సూర్యుడు ఉదయించాడు మాకు అర్థమవుతుంది అని.
ఈ మధ్య ఒక చిన్న ఇబ్బంది ఏమొస్తుందంటే నేను డిజిటల్ కెమెరాస్ వచ్చినాక 2-3 కెమెరాలతో హ్యాపీగా తీసుకుంటున్నాం. కానీ ఇంతకుముందు ఏం చేసేవారంటే కొంతమంది డైరెక్టర్లు, కృష్ణవంశీ గారండి, ఆయన ఒక షాట్ తీస్తాడు, మళ్ళీ ఇటు వచ్చి ఒక షాట్ తీస్తాడు. అంటే అదే మనం నటిస్తూ ఉంటాం 2-3 సార్లు. కరెక్ట్గా మనం మంచి నటుడు కాకపోతే ఎడిట్ చేసేప్పుడు ఎక్స్ప్రెషన్లు తేడా వచ్చేస్తాయండి దీనికి దానికి. వాడు మహానటులు అయితే అలా నటించగలరు, కానీ టేక్ ఒక రకంగా నటించే నటుడితో కనుక అలాంటి షాట్లు తీస్తే ఇబ్బంది పడతాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు రేపు డైరెక్టర్ అవ్వాలంటే ప్రాథమికంగా కథ నాలెడ్జ్ ఉండాలి, డైలాగ్ నాలెడ్జ్ ఉండాలి, లెన్స్ నాలెడ్జ్ ఉండాలి, షార్ట్ నాలెడ్జ్ ఉండాలి, నటుడి దగ్గర నుంచి నటన ఎలా రాబడతావు అనేది ఉండాలి, స్క్రీన్ ప్లే రాసుకోగలగాలి. నువ్వు రాసుకోలేకపోతే ఇంకోటి రాసేవాడు ఉంటాడు, కానీ అది నడుస్తుందా లేదా తెలవాలి. అలాగే కథ నువ్వు రాసుకోలేకపోయినా ఇంకోటి రాసినా కథ ఆడుతుందో లేదో జడ్జిమెంట్ కావాలి నీకు. సో ఇవన్నీ మీరు మీ శరీరంలోకి కనుక తెచ్చేసుకుని మీ మస్తిష్కంలోకి తెచ్చుకోగలిగితే యూ విల్ బికమ్ ఏ గుడ్ రైటర్ డైరెక్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్. 2002లో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిని అయినాక ఆగితే అప్పుడు మా అన్నయ్య అలవాటు అయ్యాడు ఇక సెట్స్కి వెళ్ళటం. కానీ అప్పుడు దాకా నేనే వెళ్ళేవాడిని అండి సెట్స్కి. నువ్వు ఇలాగే ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఆ షాట్ ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తాడు. ఇలా వస్తా అంటే వీడి మాటలకి ఈయన ఎలా రియాక్ట్ అయ్యాడో ఠాక్ మనం ఇలా చూసి వెళ్తాడు, ఆ షాట్కి అతను క్లాప్స్ కొడతాడని చెప్పాడు. ఫ్రేమ్లోకి ఒకసారి డబామని అలా చూసి ఇలా అవుట్ అయ్యేసరికి జల్లు మన అబ్బా ఏం యాక్ట్ చేశాడు కృష్ణరాజు గారు అనిపించింది. కానీ పాత రోజుల్లో అయితే ఇలా తీసేవారండి రామారావు నాగేశ్వరరావు మీద. వాళ్ళు అలాగే నడుస్తూ ఉండేవారు, వీళ్ళు అలాగే మాడుతూ ఉండేవారు.